అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. కార్తీక మాసంలో చాలామంది అనియన్ అండ్ గార్లిక్ తినరు కదండీ! సో, అందుకని ఇవాళ మనము నో అనియన్, నో గార్లిక్ రెసిపీస్ అయిన వంకాయ కొత్తిమీర కారం కూర, మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందర మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. నేను కందిపప్పుని 2 అవర్స్ బ్యాకే నానబెట్టుకున్నాను. ఇలా నానిన పప్పు టేస్ట్ చాలా బావుంటుందండి. అలాగే ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుందనమాట. సో, ఎప్పుడు కూడా కందిపప్పుని నానబెట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి ఉడకబెట్టుకుంటే పప్పు బావుంటుంది. ముందర నేను కుక్కర్‌లో బాగా కడిగేసుకొని నానిన కందిపప్పుని 4, 5 మాటలు సరిగ్గా ఒక 1 ఇంచ్ వరకు నీళ్లొచ్చేలా పోసి, దాంట్లో కొంచెం నెయ్యి వేస్తాననమాట. నెయ్యి వేసేసరికి పప్పు పొంగదు. అలాగే కొంచెం పసుపు, ఒక చిన్న కటోరీని మనం పెట్టామంటే ఒకవేళ పొంగేదేమైనా ఉంటే ఇలాగా కటోరీలోకి పొంగుతుంది. సో, మీడియంలో పెట్టుకొని ఒక విజిలొచ్చాక సిమ్‌లో 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నేను మామిడికాయలు బాగా వచ్చే సీజన్‌లో నేను మామిడికాయలని కొంచెం ఎక్కువ కొనుక్కొని, ఇలా ముక్కలు చేసేసి జిప్‌లాక్ కవర్స్‌లో వేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటానండి. ఇలా జిప్‌లాక్ కవర్స్‌లో వేసుకొని పెట్టుకోవడం మూలాన మనకి మామిడికాయ పప్పు కానీ, ఏదైనా మామిడికాయకి సంబంధించినవి వండుకోవాలనుకుంటే, మనం ఫ్రీజర్‌లోంచి తీసి దాన్ని కవర్‌ని ఒక్కసారి ఇలా కొట్టామనుకోండి కింద ముక్కలన్నీ విడిపోతాయన్నమాట. చూసారు కదా! ఇగో ఇలా అన్నీ లూజ్ అయిపోతాయి ముక్కలన్నీ. అప్పుడు మీకెన్ని ముక్కలు కావాలో దాన్ని బట్టి మీరు తీసుకొని వాడుకొని మళ్ళా ఫ్రీజర్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు మామిడికాయ పప్పుకి మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి మీరు ముక్కలు, అలాగే మీ పులుపుని బట్టి గూడా తీసుకొని అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న కడాయి గాని, గిన్నె గాని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ ఇవేసి కొంచెం అవి చిటపటమన్నాక 2 ఎండుమిరపకాయలు. ఇవి వేగాక ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు. కరివేపాకు కూడా కొంచెం వేగాక మనం పక్కన తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలున్నాయి కదా! ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని ఆ నూనెలో వేయించుకోవాలి. దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 1 ½ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి నేను. అలాగే ఒక టీ స్పూన్ కారం. నేను మామిడికాయ పప్పులో ఎప్పుడు పచ్చిమిరపకాయలు వాడనండి. రెడ్ చిల్లీ పౌడరే వాడతాను. ఇది చాలా బావుంటుంది టేస్ట్. మామిడికాయ పప్పులో పచ్చిమిరపకాయల కంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మీరు చూడండి. ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలు కొంచెం నూనెలో బాగా వేగి మగ్గాక, అప్పుడు ముక్కలకి పై వరకు వచ్చేలాగా వేడి వేడి నీళ్లు పోసుకొని, మూత పెట్టేసి సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుంటూ దాన్ని ముక్కల్ని బాగా మగ్గపెట్టుకోవాలి. ఎట్లా అంటే ముక్కలు మషిగా అయిపోవాలి. మీరు లేదా స్పాచులా తోటి ఇలా మొత్తం నొక్కేసారనుకోండి మామిడికాయ ముక్కలన్నీ కూడా, అప్పుడు మనం పప్పు దీంట్లో వేస్తే పప్పంతా కూడా పుల్లగా ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే మామిడికాయ ముక్క వచ్చిన చోట పుల్లగా ఉంటుంది. లేదా పప్పు చప్పగా ఉంటుంది. అలా కాకుండా మామిడికాయ ముక్కల్ని ఇలా మెత్తగా చేసేసుకున్నారనుకోండి, అప్పుడు పప్పంతా కూడా పులుపు ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. మన పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఈ మామిడికాయ ముక్కలున్నాయి కదా! దీంట్లో మనం కలిపేసుకుందాం. ఇది వేసుకొని బాగా కలుపుకొని దీన్ని సిమ్‌లో పెట్టుకొని 10 మినిట్స్ దీన్ని ఉడకబెట్టుకోవాలి. అప్పుడు పప్పంతా పులుపంటుతుందనమాట. ఇలా బాగా కలుపుకొని సిమ్‌లో పెట్టుకొని పప్పుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ ఇంకా కుక్ చేసుకోండి. సరిగ్గా 10 నిమిషాలయింది. మన మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బావుందో అసలు వేడి వేడి అన్నంలో కనుక మనం ఈ మామిడికాయ పప్పులో నెయ్యి వేసుకొని చల్లమిరపకాయలు, వడియాలతో తిన్నామంటే భలే ఉంటుందండి మామిడికాయ పప్పు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం వంకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో చూద్దాం. నేను పెన్నాడు వంకాయలంటారు గదండీ! ఆ వంకాయలు సన్నగా, పొడవుగా, లేతగా ఉన్నాయి. ఈ వంకాయలని నేను తీసుకున్నాను. ఈ వంకాయల్లో అస్సలు గింజలుండవు. ఆ వంకాయల కండ్ర గూడా ఉండదండి. చాలా బావుంటాయి. అవి తొందరగా మగ్గిపోతాయి గూడా. ఈ వంకాయలతోటి ఇప్పుడు మనం కొత్తిమీర కారం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని, దాంట్లో నీళ్లు పోసుకొని, 2 స్పూన్లు ఉప్పేసి బాగా కలిపేసుకున్నామంటే ఉప్పు బాగా కలిసిపోతుంది కదా! ఆ ఉప్పు నీళ్ళల్లో ఇప్పుడు మనం వంకాయ ముక్కలేసుకుందాం. ఇప్పుడు ఇవి పొడుగు వంకాయలు కదా! అందుకని నేను వంకాయని సగం కింద కట్ చేసి, ఆ సగం ముక్కల్ని ఇలా క్వాడ్రంట్స్ కింద కట్ చేశాననమాట. అంటే మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలాగా. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడంతోటి ఒకవేళ చిరుచేదు కానీ, కండ్ర గాని ఎక్కేదేమైనా ఉంటే అలా ఎక్కకుండా వంకాయలవి చక్కగా ఉంటాయి. అలాగే ఆ వంకాయకి ఏమైనా మనకి నలుపు లాంటిదేమైనా వస్తుంది కదా! అదంతా కూడా ఈ ఉప్పు నీళ్ళల్లోకెళ్ళిపోయి వంకాయలు చక్కగా తెల్లగా ఉంటాయి. ఒక్క గింజ కూడా లేదండి వంకాయలకి. చాలా బావున్నాయి మొన్న తీసుకున్న వంకాయలు. ఇప్పుడు ఈ వంకాయల్లో బాగా కడిగేసుకుని 4, 5 మాటలు నీళ్ళన్నీ ఒంపేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడొక పెద్ద ప్యాన్ తీసుకొని, దాంట్లో ఆయిల్ వేసుకొని,
దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపేసి, ఆ పసుపు కొంచెం నూనెలో వేగాక, మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలున్నాయి కదా! ఈ వంకాయలన్నీ దీంట్లో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ, మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ కడాయిలో అడ్జస్ట్ చేసేసి, మనం మూత పెట్టేయాలి. అప్పుడే వేయొద్దండి. ఈ వంకాయలన్నీ నూనెలో ముందర మగ్గాలి. 5-7 మినిట్స్ ఈ సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని, వీటిని మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ లోపల మరి వంకాయ కొత్తిమీర కారం అంటే, కొత్తిమీర కావాలి కదా మనకి! నేను ఒక పెద్ద బంచ్ ఆఫ్ కొత్తిమీర తీసుకున్నానండి. చాలా ఫ్రెష్‌గా ఉంది, లేతగా ఉంది. అందుకే నేను కాడలతో సహా వేసేస్తున్నా అనమాట. అలాగే 7, 8 పచ్చిమిరపకాయలు. మీరు పచ్చిమిరపకాయలని మటుకు మీ స్పైస్ టాలరెన్స్‌ని బట్టి తీసుకోండి. కానీ వంకాయ, కొత్తిమీర కారం కూర కొంచెం చిరు కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం కొత్తిమీరని, పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా ముక్కలు చేసి కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో నేను ఒక 1/4 టీ స్పూన్ చింతపండు. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీకిష్టమైతే వేసుకోండి. అలా వేసుకోవడం మూలన కలర్ రిటైన్ అవుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. కొత్తిమీర కూడా పొడువు కాడలుంటే అవి పూర్తిగా గ్రైండ్ అయ్యేసరికి జార్ వేడికి కొత్తిమీర నల్లబడిపోతుంది కదా! అందుకని కొత్తిమీరని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని జార్‌లో వేసుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ వాటర్ ఏసుకొని దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! కలర్ కూడా ఎంత ఫ్రెష్‌గా ఉందో గ్రీన్‌గా. ఇది పక్కన పెట్టేసుకుందాం. సరిగ్గా 7 మినిట్స్ అయింది ఇదంతా అయ్యేసరికి, మన వంకాయలు కూడా నూనెలో కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఈ వంకాయలకి సరిపోను ఉప్పు వేసుకుందాం. నేను ఒక 1 ½ టీ స్పూన్ నేను ఉప్పు వేసుకున్నాను. ఈ ఉప్పు వేసేసుకొని, ఇప్పుడు మీడియం హీట్‌లో పెట్టుకొని, వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ, దాన్ని ఇంకొక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. దాంతోటి వంకాయలు పూర్తిగా మగ్గిపోతాయి మనవి. నేను 10 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇగో చూసారు కదా! వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ వంకాయలో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయల మిశ్రమం ఉంది కదా! ఇది వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. వంకాయలు బాగా మగ్గాయి కదా! బాగా కలిపేస్తే ఫాస్ట్‌గా అవి మొత్తం పేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా కొత్తిమీర పేస్ట్ వేసేసాక నెమ్మదిగా కలుపుకొని అలవోకగా మూత పెట్టుకోండి. గ్రీన్స్ ఎప్పుడు వండేటప్పుడు పూర్తిగా మూసేస్తే వేడికి అవి నల్లగా అయిపోతాయి. అందుకని అలవోక మూత పెట్టుకొని ఇంకొక 5-7 మినిట్స్ కుక్ చేశారంటే ఈ కొత్తిమీరలో ఉండే పసరవాసనంతా పోయి వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోతుంది. దింపే ముందర ఒక 1/4 టీ స్పూన్ కనుక నెయ్యి వేసి దింపారంటే, మన వంకాయ కొత్తిమీర కారం కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కూరైనా కూడా కొన్నిసార్లు నెయ్యి వేసి మనం దింపి ఒక 5 నిమిషాలు ఉంచాక స్టవ్ మించి తీసి మనం డిష్ ఔట్ చేసుకున్నామంటే, ఆ కూర టేస్ట్ చాలా బావుంటుంది. చూసారు కదా! మన వంకాయ కొత్తిమీర కారం కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా మీరు రెలిష్ చేస్తారండి బాగా. మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో, మామిడికాయ పప్పు, వంకాయ కొత్తిమీర కారం కూర. ఈ 2 కూడా చాలా మంచి కాంబినేషన్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.